హాయ్ హలో గైస్, ఇది మేము సండే పడవల రేవు దగ్గరకు వచ్చేసి ఇక్కడ అన్ని చేపలు, అన్ని రకాల చేపలు, ప్రాన్స్, పీతలు అన్నీ ఉంటాయండి. సో ఇక్కడ మేము చిన్న మెత్తలు తీసుకున్నాం. అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ పెడతాయి బ్రిడ్జి పైన. సో అన్ని ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఉంటాయి. సో అది తీసుకొని వచ్చేసి ఇంటికి వచ్చేసామండి. ప్లీజ్ లైక్ మై వీడియో గైస్. బాయ్. అందుకు ఇక్కడ ఏం చేస్తానంటే నేను గిన్నెలో ఆయిల్ వేసేసి అందులో కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి బాగా కలిపెట్టాలి. దాంట్లో ఇంకొద్దిగా సాల్ట్, ఆ తర్వాత ఏం చేసినట్టు కొద్దిగా పసుపు అండ్ కారం వేసి కొంచెం ఆనియన్స్ కొంచెం మెత్తపడిలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మసాలా యాడ్ చేసుకోవాలి. అది వచ్చేసి పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, కొంచెం గసగసాలు, అలాగే ఇక్కడ గరం మసాలా వాటిలో చెక్క లవంగా కూడా దాంట్లో వేసి మనం బాగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసా. మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు అండి. నేను కొంచెం పడుతుంది అనిపించింది, అందుకు నేను యాడ్ చేసా. వాటర్ కొంచెం తక్కువే పోయాలి, ఇగురులాగా చేయాలన్నమాట. ఇది పెద్ద చేపలు అయితే పులుసు అవి చేసుకోవచ్చు చింతపండు వేసి వాటర్తో. ఓకేనా, ఇప్పుడు నేను బాగా కడిగిన, ఆల్రెడీ కట్ చేసి మనకి శుభ్రం చేసి అమ్ముతారు. ఇందులో వేసి మనం ఇప్పుడే బాగా కలపాలి, తర్వాత ఉడుకుతున్నప్పుడు కలపడకూడదు, ముక్కలు అయిపోతాయి, స్మాష్ అవుతాయి. ఓన్లీ తసలా పట్టుకుని మనం కలిపెట్టాలి అంతే. అంతే, నా స్పూన్ పెట్టకూడదు అప్పుడు. ఓకేనా, ఒక్కసారి కలిపేసి మనకి ఎంత కావాలో అంత 1 గ్లాస్ చాలు. 1 గ్లాసెస్ కన్నా తక్కువ పోసినా పర్వాలా. చూసుకుని ఉడకడానికి కొంచెం వాటర్ పడతాయి అనిపించింది, సో కొంచెం యాడ్ చేసి మొత్తం పెట్టేసి ఉడికించుకోవడమే. ఫ్రెండ్స్, లైక్ మై వీడియో. బాయ్, థ్యాంక్ యూ. प्याज है तो अच्छा लगता है।